హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి తెలుగులో 30/30 ఈజీగా స్కోర్ చేయొచ్చు. మరి ఈజీగా స్కోర్ చేసేటువంటి టాపిక్స్ ఏంటి, మీరు ఎలా చదివితే మీరు తెలుగులో 30/30 స్కోర్ సాధిస్తారు, మరి సిలబస్ యొక్క పూర్తి విశ్లేషణ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఎస్జిటి పరంగా టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఇదే చివరి బ్యాచ్. ఎగ్జామ్స్ పరంగా స్పెషల్ బ్యాచ్ ఈరోజే స్టార్ట్ చేశాము. సో డైలీ 4 సబ్జెక్ట్స్తో మీకు 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే చివరి బ్యాచ్. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. బెస్ట్ ఆఫర్ కేవలము 500 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. డైలీ 4 సబ్జెక్ట్స్తో మీకు 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము. ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి ఎవరైనా మన ఎగ్జామ్స్ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. మంచి స్కోర్ సాధించాలి అంటే ఎగ్జామ్స్ రాస్తేనే క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలిసి మిస్టేక్స్ చేసినప్పుడు వాటిని ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎవరైనా విల్లింగ్ ఉంటే మాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా ఎగ్జామ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీకు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్. సో ఈ బ్యాచ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 3 డేస్ అయింది ఫ్రెండ్స్. మరి ఇది కూడా మీకు 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. సో క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. 1200 రూపీస్ తీసుకుంటున్నాము. అయితే ఈ టెట్ 1200 రూపీస్లో జాయిన్ అయిన వారికి తర్వాత కంటిన్యూషన్లో తర్వాత డిఎస్సి బ్యాచెస్కి అయితే 50% డిస్కౌంట్ ఇస్తాము. అంటే టెట్ ఇప్పుడు 1200 రూపీస్ అమౌంట్. సో ఈ టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్లో డిఎస్సి బ్యాచెస్ స్టార్ట్ చేస్తాము. అప్పుడు డిఎస్సి బ్యాచెస్కి 50% డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది 1200 కోర్సులో జాయిన్ అయిన వారికి మాత్రమే. సో ఇక్కడ మీరు సేమ్ ప్రాసెస్, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్టులు కూడా ఉంటాయి. మరి మీకు ఈ కోర్స్ కావాలి అనుకుంటే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 1200 రూపీస్ కోర్స్ కావాలి అనుకుంటే 1200 పర్పస్ అని మెసేజ్ చేయండి, లేదా టెట్ పర్పస్ అయినా మెసేజ్ చేయండి. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ సిలబస్ పైన అవగాహన. నేను మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా ఒక పేపర్ మీద సిలబస్ క్లియర్గా రాసుకోండి. సో బుక్లో మీరు తెలుగు ప్రిపరేషన్ అయ్యేటప్పుడే మీరు క్లియర్గా సిలబస్ షీట్ అనేది మీ దగ్గర ఉండాలి. సో దేన్ని బేస్ చేసుకొని ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు, ఎలా చదవాలనేది స్పష్టంగా చెప్తా, ఒక్కసారి హైలైట్ చేసుకోండి. సో కంటెంట్ అనేటివి 24 మార్క్స్ ఉంటుంది టెట్ పరంగా. నెక్స్ట్ 6 మార్క్స్ అనేటివి మెథడ్స్కి ఉంటాయి. సో మీరు కంటిన్యూషన్లో టెట్ పరంగా ఏ విధంగా టెట్ ప్రిపరేషన్ డిఎస్సి కూడా యూజ్ అయ్యే విధంగా ఏ విధంగా చదవాలో కూడా చెప్తా. సో ఫస్ట్ పరంగా అపరిచిత పద్యము, అపరిచిత గద్యము. సో ఇక్కడ మీకు ఒక పద్యం ఇచ్చేసి ఆ పద్యంలో ఏదైనా ఒక పదాన్ని బేస్ చేసుకొని అర్థం అడగచ్చు, లేదా ఒక పద్యం ఇచ్చేసి అది దేన్ని బేస్ చేసుకొని ఉంది, లేదా ఒక పద్యం ఇచ్చేసి దాన్ని రచించిన వారు ఎవరు. సో ఈ విధంగా బిట్లు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ అపరిచిత గద్యం కూడా, అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని నుంచి 1 లేదా 2 బిట్లు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఓవరాల్గా అపరిచిత పద్యం అడుగుతున్నాడు, అపరిచిత గద్యం కూడా అడుగుతున్నాడు. ఇక్కడ 2 మార్కులు అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ పద్యం ఇచ్చినప్పుడు మాత్రము కొంచెం మీరు క్షుణ్ణంగా ఆ పద్యాన్ని అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక పదాన్ని బేస్ చేసుకొని అర్థం ఎక్కువగా టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఏది ఏమైనా సో ఇది మనకు ఎంత ప్రిపేర్ అయినా కానివ్వండి, ఇక్కడ కంటెంట్ ఏమీ ఉండదు కాబట్టి ఒక్కసారి మీరు దీన్ని హైలైట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఎలా ఇస్తున్నాడంటే ఫస్ట్ లైన్స్, అంటే ఒక పద్యాన్ని బేస్ చేసుకొని కొన్ని ఫస్ట్ లైన్స్ 2 లైన్స్ ఇచ్చేసి దాన్ని ఫిల్ చేయమని కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది, లేదా అది ఏ అలంకారంలో ఉంది అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలంకారాల పరంగా. నెక్స్ట్ తెలుగు వాచకాలలోని కవి పరిచయాలు,
విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు. ఇక్కడ మీకు ప్రక్రియ ఇతివృత్తాలను బేస్ చేసుకొని కంపల్సరీ ఒక బిట్ అడుగుతున్నాడు. అదేవిధంగా కవి పరిచయాలను బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 2 బిట్లు రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఉద్దేశాలు, నేపథ్యాలు అనేటివి మీకు 8th క్లాస్లో ఉన్నాయి చూడండి. సో 8th క్లాస్ పాఠ్యాంశాలను బేస్ చేసుకొని 8th క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్గా ఉంటే చాలు ఎస్జిటి పరంగా తెలుగు బేస్ చేసుకొని. సో మీకు పాఠ్యభాగం యొక్క ఉద్దేశాలు ఏంటి, పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి, పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి, పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి, పాఠ్యభాగంలో ఉండేటువంటి కవుల యొక్క మెయిన్ వాళ్ళ యొక్క రచనలు ఏంటి, వారి యొక్క బిరుదులు ఏంటి, వాళ్ళ యొక్క కలం పేర్లు ఏంటి, ఇవన్నీ మీరు హైలైట్ అయితే చేసుకోవాల్సిందే. ఇది తెలుగు వాచకాలలోని. సో ఉపవాచకాలు అయితేనేమో ఉపవాచకాలు మీకు డిఎస్సికి టచ్ చేస్తున్నాడు, కానీ టెట్కి అయితే ఉపవాచకాలు అయితే టచ్ చేయటం లేదు. డిఎస్సికి అయితే టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పదజాలాన్ని బేస్ చేసుకుని ప్రతి కంటెంట్ నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ప్రతి కంటెంట్ నుంచి ఒక బిట్, అర్థాల నుంచి ఒకటి, పర్యాయ పదాల నుంచి ఒకటి, ప్రకృతి వికృతి నుంచి ఒకటి, నానార్థాల నుంచి ఒకటి, జాతీయాలు, పొడుపు కథలు, సామెతలు, ఈ 3 నుంచి 2 బిట్లు రావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ 3 నుంచి 1 లేదా 2 బిట్లు రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఉత్పత్త్యార్థాలు కానివ్వండి, మాండలిక పదాలు కానివ్వండి, అంటే మొత్తం మీద ఈ టాపిక్లో 7 మార్కులు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అంటే అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు అక్కడికి 4, ఇక్కడ నుంచి 5, 6, ఉత్పత్త్యార్థాలు కానీ మాండలిక పదాల నుంచి కానీ 1, అంటే ఇక్కడ 7 మార్కులు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు అన్ని పాఠ్యభాగాలు, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే పాఠ్యభాగంలో చివరిలో ఇచ్చింటాడు, అదేవిధంగా లెసన్ తర్వాత కూడా ఇచ్చింటాడు. అవన్నీ మీరు ఒక్కసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే మీరు స్కోర్స్ ఈజీగా సాధించగలరు. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి, ప్రకృతి వికృతులు చాలా ఇంపార్టెంట్. మనమైతే అన్ని లెసన్స్ని బేస్ చేసుకుని ఒక వీడియో ఇవ్వడం, ఒక వీడియోస్తో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు ప్రతి కంటెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పేది తెలుగులో స్కోర్ చేయడం చాలా చాలా ఈజీ. సో 30కి ఈజీగా మీరు 28 స్కోర్ అయితే చేయగలరు. బట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలన్నమాట. నెక్స్ట్ భాషాంశాలలో మీకు భాషా భాగాలు కానివ్వండి, కాలాలు, లింగాలు, పురుషులు, విరామ చిహ్నాలు, క్రియలు, రకాలు, వచనాలు, పారిభాషిక పదాలు, సో వీటిని బేస్ చేసుకొని, అదేవిధంగా అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలంటే ఏంటి, స్థిరాలంటే ఏంటి, స్పర్శాలంటే ఏంటి, వర్గహుక్కులు అంటే ఏంటి, అంతస్తాలంటే ఏంటి, ఊస్మాలు అంటే ఏంటి, అనునాసికాలు ఏంటి, వీటన్నింటిని బేస్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మీకు 3 మార్కులు రావడానికి ఆస్కారం అయితే ఉంది. భాషా భాగాల నుంచి కంపల్సరీగా ఒక బిట్ టచ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మొత్తం మీద మిగతా వర్ణమాల మొత్తం మీద 2 లేదా 3 మార్కులు రావడానికి ఎక్కువగా మనకు ఆస్కారం అయితే కనిపిస్తుంది అనమాట. సో ప్రతి కంటెంట్ని క్షుణ్ణంగా సిలబస్ షీట్ పక్కన పెట్టుకుంటే మీకు ప్రతి కంటెంట్ పరంగా వెళ్ళిపోయారనుకోండి, మీరు ఈజీగా స్కోర్స్ అయితే సాధించగలరనమాట. అందుకే సిలబస్ పేపర్ పక్కన ఉండాలి అని చెప్తున్నా. నెక్స్ట్ సందులు, నిర్వచనాలు. సో సందుల యొక్క నిర్వచనాలు ఇంపార్టెంట్, సూత్రాలు ఇంపార్టెంట్. ఏదైనా ఒక పదం ఇచ్చినప్పుడు ఎలా విడగొట్టాలి, ఇక్కడ క్లియర్గా కొన్ని సందులు ఇచ్చాడు చూడండి. ఒక్కసారి అత్వ సంధి, తెలుగు సందులు, సంస్కృత సందుల పరంగా క్లియర్గా ఇచ్చాడు చూడండి. అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, సరళాదేశ, గసర్దవాదేశ, ఆమ్రేడిత, విరుక్త టకార, లోలన సంధి, సవర్ణ దీర్ఘ, గుణ, యనాదేశ, వృద్ధి సంధి. సో సమ్ టైమ్స్ త్రిక సంధిని బేస్ చేసుకొని కూడా అడుగుతున్నాడు. సిలబస్లో లేకపోయినా లాస్ట్ టెట్లో అయితే త్రిక సంధిని బేస్ చేసుకొని కూడా అడిగాడు. అది కూడా కొంచెం ఎక్స్ట్రాగా అయితే చదువుకోండి. సందులను బేస్ చేసుకొని 1 లేదా 2 మార్కులు అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఆ పదాన్ని అర్థం చేసుకుంటూ సంధి సూత్రాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమాసాలను బేస్ చేసుకొని కంపల్సరీగా ఒక బిట్ టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా. నిర్వచనాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అంటే విగ్రహవాక్యాలను గుర్తించడము, విగ్రహవాక్యాలకు సమాస పదాలను గుర్తించడము. ఇక్కడ కూడా మనకు సమాసాలను బేస్ చేసుకుని ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. 100% అయితే టచ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఛందస్సును బేస్ చేసుకుని ఒక బిట్, అంటే గురువు లఘువులను గుర్తించడము. అదేవిధంగా ఉత్పలమాల, చంపకమాలను ఇచ్చాడు. ఇక్కడ శార్దులము, మత్తేవం కూడా చదువుకోండి. ఓకేనా. ఇక్కడ సిలబస్లో అయితే మనకు ఉత్పలమాల, చంపకమాల అని ఇచ్చాడు. ఎక్కువగా చంపకమాల ఏది ఇస్తాడో చెప్పలేము, బట్ అడిషనల్గా మీరు మత్తేవము, శార్దులం కూడా చదువుకోండి. ఇంకా మిగతా తేటగి ఇవన్నీ అవసరం లేదు. సో లఘు గురులను గుర్తించడమే ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటు ఉత్పలమాల, చంపకమాలతో పాటు మత్తేపం, శార్దూలం కూడా చదువుకోండి. నెక్స్ట్ అలంకారాలను బేస్ చేసుకొని కంపల్సరీగా ఒక బిట్ టచ్ చేస్తున్నాడు. సో అలంకారాలు మొత్తము, శబ్దాలంకారాలు ఏంటి, అర్థాలంకారాలు ఏంటి, మనం చాలా స్పష్టంగా చెప్పాము. వాటిని ఎలా గుర్తించాలి, వాటికి ఉదాహరణలు ఏంటి, సో క్షుణ్ణంగా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వాక్యాలను బేస్ చేసుకొని 1 లేదా 2 మార్కులను టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే కర్తరి, కర్మరి,
ఆధునిక వచనము, సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, విశేషార్థక, అనుమత్యార్థక ఇలా చాలా ఉన్నాయి. వాక్య భేదాలు చాలా ఉన్నాయి, వాక్య రకాలు చాలా ఉన్నాయి. వీటన్నింటిని బేస్ చేసుకొని 2 బిట్లు అడగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇది కంటెంట్ బేస్ చేసుకొని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 2, 3, 4, 5, 6, 7, 7, 3, 10, 17, 18, 19, 20, 21. ఇంకొక 3 మార్కులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఆ 3 మార్కులు మనకి ఎక్కడి నుంచైనా యాడ్ కావచ్చు. సమాసాల నుంచి ఇంకోటి ఎక్స్ట్రా బిట్ యాడ్ కావచ్చు, లేదా ఇక్కడి నుంచి భాషాంశాల నుంచి ఇంకొక ఎక్స్ట్రా మార్క్ యాడ్ కావచ్చు, లేదా మనకు పదజాలం బేస్ చేసుకొని ఇంకొక ఎక్స్ట్రా బిట్ యాడ్ కావచ్చు. ఇలా మొత్తం మీద 24 మార్కులు కంటెంట్ని బేస్ చేసుకొని అయితే ఉంటాయి అన్నమాట. మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఏ బిట్ మిస్ కాదు. అంటే ప్రతి కంటెంట్ నుంచి ఒక బిట్ ఉంటుంది కాబట్టి మీరు క్షుణ్ణంగా సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు 24కి 22 ఈజీగా 24 కంటెంట్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ బిట్ మిస్ అయితే ఒక బిట్, తెలిసి బిట్లు మాత్రం తప్పులు చేయడం అయితే అలవాటు చేసుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నా, ఏది తెలిసి బిట్ అయితే తప్పులు చేయొద్దు. అది మనకు ఒక బిట్టే అనుకోవచ్చు, అది చాలా ఎఫెక్ట్ అయితే మనకు డిఎస్సిలో అయితే కొట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ బోధనా పద్ధతులు. మొత్తం మీద తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు మెథడ్స్ని బేస్ చేసుకొని 6 మార్కులు ఉంటాయి. మనందరికీ తెలిసిందే 6 టాపిక్లు ఉన్నాయి. సో ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ వస్తుంది, ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అనమాట. భాష, మాతృభాష, చరిత్ర, భాష బేస్ చేసుకొని ఒక బిట్ వచ్చేస్తుంది. భాష నైపుణ్యాలను బేస్ చేసుకుని ఒక బిట్ ఉంటుంది, బోధనా పద్ధతులను బేస్ చేసుకుని ఒక బిట్ ఉంటుంది, ప్రణాళిక, రచన, వనరుల వినియోగాన్ని బేస్ చేసుకుని ఒక బిట్ ఉంటుంది, బోధనాభ్యసన ఉపకరణాలను బేస్ చేసుకుని ఒక బిట్ ఉంటుంది, మూల్యాంకనాన్ని బేస్ చేసుకొని కూడా ఒక బిట్ ఉంటుంది. అంటే మొత్తం మీద తెలుగు మెథడ్స్ని బేస్ చేసుకొని 6 టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక బిట్ పరంగా మొత్తము 6 బిట్స్ రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. కొంచెము అర్థం చేసుకుంటూ చదువుకుంటే స్పష్టంగా మీరు మెథడ్స్లో కూడా ఏ బిట్ అనేది అయితే మిస్ కాదు. సో ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే, తెలుగు సిలబస్ క్లియర్గా ఒక పేపర్ మీద రాసుకోండి. ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్టులు మనం ఎప్పటికీ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఎప్పుడూ ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు. ఇది నేను మీకు ఇచ్చేటువంటి బెస్ట్ సలహా అనమాట. అది ఏ సబ్జెక్ట్ అని, ఇప్పుడు మ్యాథ్స్ ఉంది స్కోరింగ్ సబ్జెక్టు, తెలుగు ఉంది స్కోరింగ్ సబ్జెక్టు, సైకాలజీ ఉంది స్కోరింగ్ సబ్జెక్ట్, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఈవీఎస్, సైన్స్, సోషల్ కాదని అడగచ్చు. సో అవి కూడా స్కోరింగ్ సబ్జెక్ట్సే. అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ ప్రయారిటీయే. బట్ ఇవి మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు ప్రకృతి వికృతులను ఈజీగా గుర్తించవచ్చు. సందులు ఒక్కసారి హైలైట్ చేసుకున్నాం అనుకోండి, ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఛందస్సు ఒక్కసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. వాక్యాలు ఒక్కసారి చదివామనుకోండి, అలంకారాలు కానివ్వండి, అంటే ఈజీ బిట్లు అనమాట. ఈజీగా స్కోర్ చేసేటువంటివి కాబట్టి తెలుగులో 99% 30కి 27 ప్లస్సే రావాలి, కానీ తగ్గకూడదు. 27 ప్లస్సే, అంటే తక్కువలో తక్కువ 27, అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించేటట్టుగానే మీరు మీ ప్రయత్నాలు అయితే కృషి చేయాలి. అప్పుడే మీరు టెట్లో 135+ స్కోర్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి తెలుగు సిలబస్ క్లియర్గా బుక్లో రాసుకొని ఒక 10 డేస్ ఫోకస్ చేస్తే చాలు. తెలుగు సిలబస్ని మీరు ఈజీగా రోజు 2 గంటలు కష్టపడుతూ ఒక 10 డేస్ ఫోకస్ చేసినా కానీ మీరు తెలుగు సిలబస్ని అయితే 100% అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి సైకాలజీలో కొంచెం సిలబస్ చేంజ్ అయింది, దాన్ని బేస్ చేసుకొని మీకు ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి మన ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రం ఆలస్యం చేసుకోవద్దు. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం 500 రూపీస్ మాత్రమే. ఇవే చివరి బ్యాచెస్ 8341949272. ఇన్ కేస్ క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే, క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 1200 రూపీస్. మరి 1200 రూపీస్ కోర్సులో జాయిన్ అయిన వారికి తర్వాత కంటిన్యూషన్లో డిఎస్సి కోర్సులో 50% డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి 1200 రూపీస్ కోర్సులో జాయిన్ అయితే మీకు టెట్ యూజ్ అవుతుంది. డిఎస్సిలో మంచి ఆఫర్ కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు.